అయోధ్య రామమందిరం నిర్వహణకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నూతనంగా ప్రకటించిన సీఈఓ పోస్టుకు అనూహ్య స్పందన లభిస్తోంది. నోటిఫికేషన్ విడుదలైన 2 రోజుల్లో 1000కి పైగా దరఖాస్తులు ట్రస్టుకు అందాయి. ఆలయ పరిపాలన, ఆర్థిక వ్యవహారాలను మరింత క్రమబద్ధీకరించి వృత్తిపరమైన ప్రమాణాలతో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ట్రస్ట్ ఈ సీఈఓ పదవిని సృష్టించింది. దీనికోసం జూలై 13వ తేదీన దరఖాస్తులను ఆహ్వానించగా అభ్యర్థులలో అత్యధికులు రిటైర్డ్ బ్యూరోక్రాట్లు, మాజీ సీనియర్ పరిపాలనా అధికారులు ఉన్నారు. జూలై 18 సాయంత్రం 4 గంటల వరకు గడువు ఉన్నందున అప్లికేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అప్లికేషన్ పరిశీలన నిమిత్తం 3 సభ్యులతో కూడిన ఒక ఎంపిక కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ పరిశీలన ప్రక్రియ జూలై 19 నుంచి ప్రారంభం కానుంది. గడువు ముగిసిన వెంటనే షార్ట్ లిస్ట్ చేయడం, ఇంటర్వ్యూల నిర్వహణ వంటి ప్రక్రియలు చేపడతారు. జూలై 22న జరగనున్న ట్రస్ట్ సమావేశంలో సీఈఓ నియామకంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆలయ విరాళాల దారి మళ్లింపునకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతున్న తరుణంలో ఈ నియామక ప్రక్రియ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కేసులో ఇప్పటికే కొందరు సిబ్బందిని అరెస్టు చేయగా ఉత్తరప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే ఆలయ కార్యకలాపాల్లో పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడమే లక్ష్యంగా సీఈఓను నియమిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ కూడా ఈ పదవికి దరఖాస్తు చేసినట్లు బహిరంగంగా ప్రకటించారు. ఎంపికైన సీఈఓ పనితీరు ఆధారంగా ఆ తర్వాత పొడిగింపు ఉంటుంది.